ఒక ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనుకోండి. ఎక్స్‌ప్రెస్ ట్రైను అంటే ఇక్కడ మనకు ఒక సీరియల్ కంపారిజన్ చేస్తాను. ఒక ఎక్స్‌ప్రెస్ ట్రైను ఒక జెట్ స్పీడ్‌లో అయితే పోతాను. జెట్ స్పీడ్ అంటే ఒక 120-130 రేంజ్ అనుకున్నాం ట్రైన్ స్పీడు. ఆ 120-130 అయితే పోతుంది. కానీ అక్కడ ఉండే ట్రైన్ డ్రైవర్‌కి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు 200 క్రాస్ అవ్వాలి. 170 క్రాస్ అవ్వాలి అనేసి అంటే 2 సీరియల్‌లు, 3 సీరియల్ గురించి కంపారిజన్ అయితే చేస్తున్నాను. 200 క్రాస్ అవ్వాలి, 300 క్రాస్ అవ్వాలి అనేసి అంటే డ్రైవర్ కూడా ఆ ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉందో అంతకే ఆలోచించగలిగే శక్తి ఉంటుంది. అంటే ఆ ఇంజిన్ 120, 130 స్టాండర్డ్‌గా పోతా ఉంటే ఇంజిన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు, ఎలాంటి డ్యామేజ్ ఉండదు. కరెక్ట్‌గా చేరుకోవాల్సిన గమ్యాన్ని అయితే చేరుకుంటుంది. అది అయిపోయిన తర్వాత ప్యాసింజర్లు కూడా ఏ టైంకి వస్తుంది ట్రైను అనేసి ఆ టైంకి అయితే కరెక్ట్‌గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంకి ఎక్కుదాం అనేసి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫాస్ట్ పెంచడం వల్ల ప్యాసింజర్లు ఏమవుతుంది ట్రైన్ మిస్ అయిపోతారు. అక్కడికి చేరుకోవాల్సిన గమ్యం వల్ల ఎన్ని సీరియల్స్ ఇబ్బంది పడతాయి, ఎన్ని ట్రైన్స్ ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క లైన్ ఉంటుంది కదా, ట్రాక్లు ఉంటాయి కదా, ఇంకో ఆపోజిట్లో వచ్చే ట్రైన్స్ కానీ లేకపోతే వెనకాల వచ్చే ట్రైన్స్ కానీ ఈ ట్రైన్స్ ఫాస్ట్గా పోవడం వల్ల అక్కడ షెడ్యూల్ అంతా ప్రతి ఒక్కటి మనకు డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే ఒక ట్రైన్ ఫాస్ట్గా పోవడం వల్ల ఎన్ని ట్రైన్స్కి ఇబ్బంది అవుతుందంటే అన్ని ట్రైన్స్కి అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎక్కడ ప్రతి ఒక్క తాన డబుల్ ట్రాక్ ఉండదు కదా, డబుల్ ట్రాక్ ఉండదు. అందువల్ల ఒక్కొక్క స్టేషన్లో ప్యాసింజర్లు ఆగిపోయేసి ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. ఎగ్జాక్ట్గా జీ తెలుగు తీసుకున్న నిర్ణయం అయితే సేమ్ టు సేమ్ అయితే ఉంది. ఇక్కడ జీ తెలుగు ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అనేసి మనకు ఏప్రిల్ 20వ తారీఖు నుంచి అయితే మనకైతే పెట్టారు కదా. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి కొంతమంది అంటే ఈ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. అబ్బా మనం తొందరగా వెళ్ళిపోతాం అనేసి. తొందరగా వెళ్ళిపోతాం అనే దానికన్నా ఇక్కడ మన స్పీడ్ ప్రమాదం అనేసి అంటారు కదా, అతి వేగం ప్రమాదం అంటారు కదా. అక్కడ తొందరగా వెళ్ళిపోతామని కొంతమందికి ఉంటే కొంతమందికి ఏంద్రా ఈ విధంగా ల్యాగ్ చేస్తా ఉంటారు, ఏంద్రా ఇంత ఫాస్ట్గా తీస్తా ఉంటారు అంటే అన్వాంటెడ్ సీన్స్. అరే మా మా సీరియల్ ఇది కాదురా, మేము ఈ సీరియల్ని ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఈ సైడ్ క్యారెక్టర్ని ఈ విలన్ని ఎందుకు ఇంత పవర్ఫుల్గా చూపిస్తా ఉంటారు, మా హీరో ఎక్కడ, మా హీరోయిన్ ఎక్కడ, వాళ్ళిద్దరు కలయిక ఎక్కడ అనేసి బాధపడతా ఉంటారు కొంతమంది ప్యాసింజర్లు అయితే. ఇంకో కొంతమంది అయితే అరే ఏందిరా ఎక్స్ప్రెస్ ట్రైన్ పాస్ చేపించి మా ట్రైన్ని ఇంత లేట్ చేశారు ఎందుకురా, మేము పడుకోవాల్సిన పని లేదా, మేము చేరుకోవాల్సిన గమ్యం లేదా, మాకు మాకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదా, ఇప్పుడు ఆ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ కోసం మేము వెనక్కి తగ్గాల్సి వస్తుంది అనేసి చాలా మంది అయితే బాధపడ్డారు. మీకు ఇప్పటికీ అర్థమైంటుంది నేనేం చెప్పా అనేసి. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడదాం, క్లారిటీగా అయితే మాట్లాడదాం. ఇప్పుడు మనకేం లేదబ్బా, జీ తెలుగు ఏప్రిల్ 20వ తారీఖు నుంచి అయితే ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అనేసి కొన్ని సీరియల్స్ని అయితే 1 అవర్ టెలికాస్ట్ చేసింది. కొన్ని సీరియల్ ఒక సీరియల్ అయితే 1 అవర్ టెలికాస్ట్ చేసింది, 2 సీరియల్ అయితే 45 మినిట్స్ టెలికాస్ట్ చేసింది, మిగిలిన సీరియల్ 2 సీరియల్ అయితే టైం చేంజ్ అయితే చేసింది. వీటి వల్ల 2 సీరియల్ 3 సీరియల్ ఫ్యాన్స్ అయితే కొంచెం ఖుషీలో ఉన్నారు. ఖుషీలో ఉన్నా కానీ అందులో ప్యాసింజర్స్ 50% ప్యాసింజర్స్ అబ్బా తొందరగా గమ్యం చేరిపోతాం అనుకుంటే 50% ప్యాసింజర్స్ ఏంద్రా ఈ స్పీడు, మనం బతుకుతామా చచ్చిపోతామరా అన్నట్టు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటారు కదా. ఎగ్జాక్ట్గా అదే సేమ్ సినారియో అయితే జరిగింది. ఎందుకంటే ఫాస్ట్గా ట్రాక్ జరుగుతా అన్నప్పుడు ఇంకా అసలు ఆ సీరియల్కి ఏం జరిగిందో ఏం జరగబోతుందో కూడా అంచనా వేయలేకైతే డీలా పడిపోతాం కదా. ఆ డీలా అయితే మనం అయితే ఈ వారం టీఆర్ ఫిట్టింగ్స్లో ఖచ్చితంగా చూసామని నాకైతే అనిపించింది. ఐపీఎల్ ఎఫెక్ట్లో మనకైతే ఐపీఎల్కి మించిన ట్విస్టులు, ఐపీఎల్కి మించిన టర్న్లు వస్తాయి అనుకుంటే ఇక్కడ ఏం చెప్పాలి, విలన్స్ని హైలైట్ చేసేసి మన హీరోయిన్ని అత్తాపతాలనికైతే తొక్కేశారో మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. అసలు జీ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది అనుకుంటారా, సక్సెస్ అయింది అనుకుంటారా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్లో అనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్లో మనం కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ 6 PM యాషెస్గా అయితే ఉంది. 6 PM నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ ఆశించినంత టీఆర్పీ రాకపోయినా కానీ ఏదో కొద్దో గొప్ప అయితే వస్తూ ఉంది. ఓకే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా పడమటి సందర్భం ఫ్యాన్స్ అయితే బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఆ క్యాన్సలే చేసేసారు అనుకోండి. ఈ ట్రైన్ స్పీడ్గా పోవాలనేసి ఆ ట్రైన్ క్యాన్సలే చేసేసినారబ్బా. ఆ ట్రైన్ క్యాన్సిల్ చేసేసి ఎత్తకపోయేసి శుభం కార్డ్ అయితే వేసేసారు. చాలా డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఏడన్నా ఒక గమ్యం చేరాలి, లేకపోతే మనం ఎక్కడన్నా ఒక ట్రావెల్ చేయాలి అనుకుంటాం. మనం ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం. అబ్బా ఆడ పోయేసి ఆ విధంగా చూడాలి, ఈ విధంగా చూడాలి అనేసి ఎన్నో ఆశ్చర్యంగా మనం పెట్టుకుంటాం. అలాంటి ట్రైన్ క్యాన్సిల్ అయిందంటే ఎంత బాధపడతాం. అదేవిధంగా పడమర సందర్భం ఫ్యాన్స్ అయితే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయి డీలా పడిపోయారని చెప్పొచ్చు. ఇంకా ఆ ట్రైన్ ఎప్పటికీ పర్మనెంట్ క్యాన్సిల్ అయితే చేసేసారు మనకైతే. ఓకే ఆ ట్రైన్కి అయితే వదిలేద్దాం. అక్కడ 6:30 నుంచి మనకు 3:30కి వేసి ఏదో కొంచెం గొప్ప దూరం అయితే తొడగొనిపోయినాక ఆడైతే నట్టెట్లు ముంచేశారని మనకైతే అర్థమైంది. సమ్మర్ ఎంటర్టైన్మెంట్లో ఫస్ట్ డ్రాబ్యాక్ అంటే
ఇదే పరమటి సందర్భం సీరియల్ అయితే. ఇంకా లక్ష్మీ నివాసం సీరియల్ అయితే 7:30 PM ఉన్న సీరియల్. ఇప్పుడు 7 PM ఉన్న సీరియల్ 6:30 PM. ఇప్పుడు మనకు ఒక టైం అనేసి ఉంటుందబ్బా. మనం మార్నింగ్ ఒక 7కి మనకు ట్రైన్ అనుకోండి, మనం 6:30కే స్టేషన్కి రావాలంటే మనకు ఉండే పనులు మనం 7కి అనేసి మన మైండ్లో స్టిక్ అయిపోయింది. మనం రోజు ట్రావెల్ చేస్తూ ఉంటాము. రోజు ట్రావెల్ చేస్తుంటే మనకు 7 PMలో మన ట్రైన్ వస్తుంది అనేసి మనం అయితే అనుకుంటాం. ఆ విధంగా ఒక వారం 2 వారాల పాటు ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయిన తర్వాత 2 వారాలు ఏదో ఒక వేరే మార్గం చూసుకుంటారు. అంటే బస్సులో పోవడం, బండిలో పోవడం, ఏదో ఒక మార్గం అయితే చూసుకుంటారు కదా. ఆ మార్గంలో అయితే మన లక్ష్మీ నివాసం సీరియల్ ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయింది. వాళ్ళు వేరే మార్గం అంటే వేరే ఛానల్స్కి అయితే షిఫ్ట్ అయిపోయారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. ఇంకా మేఘ సందేశం సీరియల్ కూడా అంచుమించు అదే ట్రైను. కానీ ఇక్కడ ట్రైన్ ఏమంటే కొంచెం లాంగ్ ఎక్కువ పెంచారు, అంటే స్పీడ్ ఎక్కువ పెంచారని మనం అయితే చెప్పుకోవచ్చు. 7 నుంచి 7:45 వరకు అయితే మనకైతే ల్యాగ్ చేశారు. ల్యాగ్ చేయడం వల్ల అక్కడ అపూర్వ గారు అలాగే గగన్ భూమి కలుస్తారు అనేసి మనం చూసి సైడ్ క్యారెక్టర్ల ఇంపార్టెన్సే కానీ సీరియల్లో భూమి గగన్ కలిసిన ఆనవాళ్ళు అయితే కనపడలేదు. 45 మినిట్స్ టెలికాస్ట్ చేసినా కానీ భూమి గగన్ కలవలేదంటే ఎవరికైనా సరే డిసప్పాయింట్ అయితే ఉంటుంది. కానీ మొత్తానికైతే ఈ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత అందరికీ కరెక్ట్గా తక్కువ టైం ఉంటుంది. కానీ మేఘ సందేశం సీరియల్ మాత్రం ఇప్పుడు కూడా 45 మినిట్సే ఉంది. మేఘ సందేశం సీరియల్ పైన పిడిగా అయితే పడే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని మనం అయితే చెప్పవచ్చు. ఇన్ కేస్ శుభం కార్డ్ అనేసి లాస్ట్ వీక్ అయితే బాగా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశాను. శుభం కార్డ్ పడట్లేదు, 7 PMలో నిలిచిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా మనకు జూన్ 15వ తారీఖు నుంచి రుణానుబంధం సీరియల్ అయితే రాబోతుంది కాబట్టి అక్కడ జూన్ 15 నుంచి మేఘ సందర్శన సీరియల్ అయితే 30 మినిట్స్ 7 PM నుంచి 7:30 PM వరకు అయితే టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అక్కడ నుంచి అన్న స్టోరీ కరెక్ట్గా నెరేషన్ రాసుకొని ఫాస్ట్ లేకుండా కరెక్ట్గా మార్గం ప్రకారం పోతే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. మీరేమనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి. సరే, అది అయిపోయిన తర్వాత ఇంకా చామంతి సీరియల్ కూడా సేమ్ టు సేమ్ మేఘ సందర్శన సీరియల్ ఎలాగో అలాగే ఇంకా చామంతి సీరియల్ కూడా డేంజర్ జోన్లో ఉందంటే 8 PMలో ఉన్నప్పుడు 8:30 PMలో ఉన్నప్పుడు నెంబర్ 1 పొజిషన్ వచ్చేది. 8:30 నుంచి 8 PMకి తీసుకొచ్చారు. 8 PMలో ఆపోజిట్ ఛానల్లో కార్తీక్ దీపం సీరియల్ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ సీరియల్ దెబ్బతో ఇక నెంబర్ 1 ప్లేస్ని అయితే కోల్పోయింది. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి 7:30లో వేశారు. 7:30 7:45 వేసారు. 7:30 7:45 వేసిన తర్వాత కొంచెం ఇంకా లో తగ్గింది. అయినా కానీ 7:30లోనే ఉంచేస్తారా 8 PMలో మారుస్తారని మనం జూన్ 15వ తేదీ వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ లేటు దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు జస్ట్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. జగదాత్రి సీరియల్ని ఎంత జస్ట్ స్పీడ్లో తీశారంటే అంత జస్ట్ స్పీడ్లో తీయాల్సి వచ్చింది. అంటే కొంతమంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు, అబ్బా నా సీరియల్ సాయిరామ్, నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈరోజు ఎపిసోడ్ ఒకే రోజు 2 రోజులు ఎపిసోడ్ ఒకే రోజు చూసేస్తాను అనేసి దాదాపు 40 ఎపిసోడ్లు అయితే మనకు ముందుకైతే వెళ్ళిపోయినట్టు మనకు జగదాత్రి సీరియల్ అయితే ఫాస్ట్ తీసే దాంట్లో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అలాగే అన్వాంటెడ్ స్టోరీ అనేది తీసుకొస్తారు కాబట్టి జగదాత్రి సీరియల్ దాదాపు 19 వారాల పాటు నెంబర్ 1 పొజిషన్ వచ్చి 20వ వారంలో నెంబర్ 1 పొజిషన్ అయితే కోల్పోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది ఫ్యాన్స్ని ఇంత ఎంటర్టైన్మెంట్ చేసి లాస్ట్లో డిసప్పాయింట్ చేసిందని మనం అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీక్ నుంచి అయితే 9 PM నుంచి 9:30 PM వరకు అయితే వస్తుంది కాబట్టి ఈ వీక్ నుంచి ఈ రోజు నుంచి మనకి మీరేం టెన్షన్ పడుతుంది, హ్యాపీగా ఉండండి. ఇంకా ఆటో విజయశాంతి సీరియల్ని ఇప్పుడు మనం ఒక ఆఫీస్ మనకు 9 గంటల కంటే మనం 8 గంటలకు ట్రైన్ ఎక్కితేనే 1 అవర్ జర్నీలో మనం 9 గంటలకు చేరుకుంటాం. అలా 9 గంటలకు కాకుండా మనం 10 గంటలకు పోయినాం అనుకోండి, మన ఆఫీస్లో నుంచి మెడపట్టి బయటికి గంటేస్తారు. ఆ విధంగా ఆటో విజయశాంతి సీరియల్ కూడా బాగా డిసప్పాయింట్ చేసేస్తారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఉద్యోగం పోయిన తర్వాత ఆ జాబ్ ఉంటే ఏమి, ట్రైన్ ఉంటే ఏమి, లేకపోతే ఏమన్నట్టయితే పరిస్థితి అయితే తయారైందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగం పోలేదు అంటే హోల్డ్లో పెట్టారు. అంటే నీకు పీరియడ్ ఉంటుంది కదా, అంటే ఒక 1 నెల పని చేయి 2 నెలలు పని చేయి అనేసి పీరియడ్ వస్తుంది కదా, ఆ విధంగా పీరియడ్లో అయితే మన ఆటో విజయశాంతి సీరియల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే 2 నెలలు నువ్వు పని చేయి, నువ్వు సక్సెస్ అయితే నువ్వు మళ్ళీ ఉంటావు ఆఫీస్లో, సక్సెస్ కాకపోతే నేను ఇంటికి పంపించేస్తాను అన్నట్టయితే మనకైతే ఇక్కడ ఆటో విజయశాంతి సీరియల్ గురించి అయితే అర్థమవుతుంది. ఇంకా లక్ష్మీ రావే మ్యాటిక్ సీరియల్కి అయితే అసలు టైం కూడా ఇలా వాళ్ళు అయితే 10:30కి వేశారు. వీళ్ళన్నా 9:30కు ఓకే, ఏదో 10 గంటలుగానే వచ్చినాడు అనేసి వాడు 11 గంటలకు వస్తాయి. 9 గంటల్లో 9:30 ఆఫీస్ అయితే 11 గంటలకు వస్తాయి. వాడు డైరెక్ట్గా వెళ్ళినట్టు చేసేసారు. రే నువ్వు ఆఫీస్లోకి అడిగి పెట్టద్దురా, నీకు ఉద్యోగం పోయింది, నీకు ఇంకా ఎక్కడ వాడి జీవితం లేకుండా చేశారు. అదేవిధంగా లక్ష్మీ నివాసం సీరియల్కి అయితే లక్ష్మీరావు మ్యాటిక్ సీరియల్కి అయితే శుభం కార్డ్ అయితే వేసేసారు. ఈ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ కొంప ముంచిన సీరియల్ ఏదైనా ఉన్నాయంటే అదే లక్ష్మీరావు మ్యాటిక్ సీరియల్ 6:30 PMలో పడమర సందర్భంగా మారినప్పుడు వేసింటే ఈరోజు జీ మేనేజ్మెంట్కి ఇంకొకలాగా ఉండేదని నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పాయింట్స్ అని చూసుకున్న తర్వాత మీకు ఏ సీరియల్ కరెక్ట్ అనిపించింది? కర్ణ సీరియల్ గురించి చూసుకున్నట్టయితే కర్ణ ఇప్పుడు 10:30కి వేశారు. అది
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అదర్ ఛానల్స్లో మనకు మన లాంగ్వేజ్కి వచ్చే ముందుకు అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి మనం ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సో ఏం జరుగుతుంది అనేసి. అలాగే రేపు అయితే మనకు టీఆర్పీ రేటింగ్లో జరిగిన మార్పులు చేర్పుల గురించి మాట్లాడదాం. మే మంత్లో ఏమేమి అద్భుతాలు జరిగాయి అనేసి మాట్లాడదాం. అలాగే వింతల గురించి కూడా మాట్లాడదాం. వీడియోని అయితే ఎంతసేపు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాను. ఈరోజు నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ సీరియల్స్ రివ్యూ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి. మీ ఫేవరెట్ సీరియల్ ఎందుకు కింద కామెంట్ చేసేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీ ఫేవరెట్ సీరియల్ లైక్ చేశారు, కామెంట్ చేశారంటే ఎంతమంది అయితే కామెంట్ చేస్తారు దాన్ని బట్టి నాకు కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మన ఛానల్లో అని తెలుస్తుంది. అప్పుడు నేను ఇంకా ఎర్లీగా మీకైతే అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.